త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. వృద్ధురాలిని చంపి గోదావరిలో పడేసిన హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. అద్దెకొంటున్న వ్యక్తి డబ్బు బంగారం కోసం తన ఇంటి యజమానురాలైన వృద్ధ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను ఎలా పట్టుకున్నారు? అసలు ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. హైదరాబాద్ నాచారం పరిధిలోని మల్లాపూర్ బాబానగర్లో నివసిస్తున్న సూరెడ్డి సుజాతకు 65 ఏళ్లు. అకస్మాత్తుగా కనిపించకుండా పోవడంతో ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాచారం పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పెరవల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన మధు అంజిబాబు అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 2 నెలల క్రితం హైదరాబాద్ నాచారంలోని సుజాత ఇంట్లో అద్దెకు దిగాడు. ఆమె ఒంటరిగా జీవిస్తుండడం, ఇంట్లో విలువైన బంగారు ఆభరణాలు, నగదు ఉండడాన్ని గమనించాడు. దీంతో ఎలాగైనా వృద్ధురాలిపై దాడి చేసి నగదు కాజేయాలని ప్లాన్ చేశాడు. అంజిబాబు తాను అనుకున్న పథకం ప్రకారం డిసెంబర్ 19వ తేదీన చుట్టుపక్కల ఎవరూ లేని సమయం చూసుకుని సుజాతను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించాడు. అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్లో కుక్కి అదే ఇంట్లో దాచిపెట్టాడు. చేసిన నేరాన్ని దాచేందుకు అంజిబాబు తన స్నేహితులైన నక్కటి యువరాజు, నూకల దుర్గారావుల సాయం తీసుకున్నాడు. ముగ్గురు కలిసి కారులో మృతదేహం కోనసీమ జిల్లా పరిధిలోని గోదావరి నది ఒడ్డుకు తీసుకెళ్లారు. కృష్ణలంక సమీపంలో నదీ ప్రవాహంలో పడేశారు. ఇంతటితో చేసిన క్రైమ్ నుంచి తప్పించుకున్నామని భావించారు. ఇక సీన్ కట్ చేస్తే మిస్సింగ్ కేసుగా వృద్ధురాలి బంధువుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రత్యేక బృందంగా ఏర్పాటై నాచారం పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ క్రమంలోనే ఇంట్లో అద్దెకుంటున్న అంజిబాబుపై అనుమానం బలపడింది. అతని ఆచూకీ కోసం గాలించారు. చివరగా రాజోలు మండలం పొదులాడ జంక్షన్ వద్ద అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర నుంచి 4 బంగారు గాజులు, 1 బంగారు గొలుసు, 2 చెవిదిద్దులు స్వాధీనం చేసుకున్నారు. అంజిబాబును విచారించగా నిజాన్ని అంగీకరించాడు. తన సహచరులైన యువరాజు, దుర్గారావుల సాయంతో వృద్ధురాలిని గోదావరిలో పడేసినట్టు ఒప్పుకున్నాడు. ఇదే క్రమంలో సుజాత హత్యానంతరం మృతదేహం జాడ కనిపించకుండా చేసేందుకు సాయం చేసిన 2 స్నేహితులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్లో జరిగిన మర్డర్ గోదావరి జిల్లాలకు చేరేది. అయినప్పటికీ సాంకేతికతను ఉపయోగించి నిందితులను పట్టుకున్నారు పోలీసులు.